హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. అప్పట్లో విరూపాక్ష మూవీని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక అరుంధతి, ఒక చంద్రముఖి, ఒక విరూపాక్ష అని చెప్పాను కదా. ఈ మూవీ కూడా అందులో యాడ్ చేసుకోండి. ఒక చంద్రముఖి, ఒక అరుంధతి, ఒక విరూపాక్ష అనే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ముందుగానే చెప్పేస్తున్నా, మూవీలో ఉన్నదంతా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి స్పాయిలర్ అలర్ట్. మూవీ చూసిన తర్వాతనే ఈ వీడియోని చూడండి, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఎందుకని వరుసగా వాళ్ళల్లో ఉన్న కోరికలన్నీ పెరిగిపోయి చివరికి ఆ కోరికలను తీర్చుకుని ఇంకొకరిని చంపేసి వాళ్ళకు వాళ్ళే సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఆకాశం నుంచి పడిన ఈ ఉల్కా ఏంటి, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇంకా ఏ మాత్రం నేర్చకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేశాను. అజిత్ మోటివ్స్ అని ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేశాను. థియేటర్ దగ్గర వ్లాగ్ చేసి మరీ రివ్యూస్ ఇస్తున్నాను. మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ కూడా చెక్ చేయండి. లింక్ ని కమెంట్ బాక్స్ లో డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. చెక్ అవుట్ నో. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. శంబాల మూవీ ఓపెన్ అవగానే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఈ కథ మొదలైంది. అంధకాసురుడు అనే ఒక రాక్షసుడు పుట్టి మానవ లోకాన్ని నాశనం చేయడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ అంతేకాకుండా దేవతల సింహాసనాన్ని కూడా అధిష్ఠించి అధికారం చలాయించి అందరి దగ్గర ధర్మాన్ని తలకిందులు చేసి అందరినీ వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అదే టైంలోనే అక్కడున్న వాళ్ళు దేవతలు అందరూ కలిసి శివుణ్ణి ప్రార్థిస్తారు. వీళ్ళందరి బాధను అర్థం చేసుకున్న శివుడు శంఖం పూరించి ఆ అంధకాసురుడితో ఫైట్ చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్య ఫైట్ నడుస్తుంది. ఒక భీకరమైన యుద్ధం తర్వాత మహాదేవుడు ఆ అసురుణ్ణి సంహరించి దేవతలకున్న ప్రాబ్లం ని తొలగిస్తాడు. ఆ యుద్ధమే ఇప్పుడు మనం చూడబోయే కథకి మూలం. 1980 ఆకాశంలో నుంచి ఒక ఉల్కా ఈ ఊర్లో పడుతుంది. ఒక ప్లేస్ లో మొత్తం ఫైర్ అంటుకుంటుంది. అక్కడున్న ప్లేస్ మొత్తం అర్ధరాత్రి సమయంలో పడడంతో ఊర్లో ఉన్న వాళ్ళందరూ నిద్రపోతూ ఉంటారు. సడన్ గా ఎక్కువ శబ్దాలు రావడంతో విచిత్రమైన అరుపులు కూడా వినిపించడంతో చాలా కంగారు పడతారు ఊర్లో ఉన్న వాళ్ళందరూ. అసలు ఏమైందా అని రాములు అనే ఒక అతను ఇంట్లో నుంచి బయటకు వచ్చి బయట ఆవు కంటికి ఏదో చూసి భయపడుతుండడంతో ఇదంతా చూసిన రాములు ఏంటా అని వెళ్ళి చూస్తాడు. ఆవు మాత్రం భయపడుతూ ఉంటుంది. చూస్తే ముందర ఏముండదు. ఎందుకు ఇది ఇంతలా భయపడుతుందని చుట్టూ చూస్తే ఏవో విచిత్రమైన సౌండ్స్ వినిపిస్తుంది. తన వెనకాల ఏదో ఒక దుష్ట శక్తి వచ్చి అతన్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. వెంటనే అతను స్ప్రో కోల్పోయి కింద పడిపోతాడు. నెక్స్ట్ డే ఆవులో పాలు పితికి వెళ్ళి పాలు పోస్తుంటే అందరూ పాలు తెల్లగా ఉంటుంది కదా, అతని పాలు మాత్రం రెడ్ కలర్గా మారిపోయి ఉంటుంది. రక్తం అని చూసి పాలు పోసుకుని అతను భయపడి వెళ్ళిపోతారు. పక్కనున్న వాళ్ళందరూ ఏంటిది రాములు, రక్తం తీసుకొచ్చావని చాలా భయపడతాడు. రాములు కూడా ఏం అర్థం కాదు, పాలు రాకుండా రక్తం వచ్చింది ఏంటని. కట్ చేస్తే సిటీలో గత 6 సంవత్సరాలుగా మనం వెతుకుతున్న ఉల్కా శంబాల అనే ఒక ఊర్లో పడింది. ప్రాపర్టీ డ్యామేజ్ అయితే పెద్దగా ఏం జరగలేదు కానీ ఈ ఉల్కాను చూస్తుంటే ఏదో విచిత్రంగా అనిపిస్తుంది. ఇది ఎన్విరాన్మెంట్ ని ఎలా అడాప్ట్ చేసుకుని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో తెలియాలంటే ఫిజికల్ గా దీన్ని టెస్ట్ చేయాల్సిందని అక్కడున్న ఒక ఆఫీసర్ తో చెప్తాడు. దాంతో అతను విక్రమ్ అనే ఒక సైంటిస్ట్ గురించి చెప్పి అతను వెళ్ళి టెస్ట్ చేసి వస్తాడు. అతనైతేనే ఈ కేసు కి పర్ఫెక్ట్ అని విక్రమ్ ని ఆ ఊర్లోకి వెళ్ళమంటాడు. విక్రమే మన మూవీలో హీరో. విక్రమ్ ఆ ఊర్లోకి వెళ్తాడు. దేవుడు గాని దెయ్యాన్ని గాని అస్సలు విక్రమ్ నమ్మడు. కేవలం సైన్స్ మాత్రమే నమ్ముతాడు. ఈ భూమి మీద జరిగే ప్రతి ఇన్సిడెంట్ కి సైన్స్ కారణమని, మిగతాదంతా మూఢనమ్మకమని నమ్మే ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు శంబాలోకి వెళ్తూ ఊర్లో ఉన్న సిచ్యువేషన్ గురించి, ఆ ఉల్కా గురించి థింక్ చేస్తూ కారులో ఉన్న అతనితో డిస్కస్ చేస్తూ వెళ్తాడు. శంబాల ఊర్లో ప్రతి ఊర్లో లాగానే మనుషులు హ్యాపీగా నివసిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఉల్కా వచ్చి పడిందో అది భూతపు రాయి అనుకుని అటువైపు ఎవ్వరూ వెళ్ళరు. అది ఒక దెయ్యం అని, అనుకోకుండా ఆకాశంలో నుంచి వచ్చిందని, అటువైపు ఎవరైనా వెళ్తే వాళ్ళకి అశుభం కలుగుతుందని అందరి నమ్మకం. అదే ఊర్లోనే ఊరి పెద్దగా ఒక స్వామీజీ ఉంటాడు. అతను చెప్పినట్టుగానే ఊర్లో ఉన్న వాళ్ళందరూ పూజలు అండ్ దేవుడికి సంబంధించి ఏదైనా థింగ్స్ చేయాలంటే డిసిషన్ తీసుకుంటూ ఉంటారు. హనుమంతరావు అనే ఒక కానిస్టేబుల్ ఉంటాడు. అతను విక్రమ్ ని రిసీవ్ చేసుకుని, సార్ నా పేరు హనుమంతరావు, నేను ఇక్కడ కానిస్టేబుల్ గా వర్క్ చేస్తున్నాను, రండి సార్ మా ఊర్లోకి తీసుకెళ్తానని వెళ్తూ ఇక్కడే ఉల్కా పడింది, ఎంత మంచి ప్లేస్ సార్ ఇది, ఎప్పుడైనా నేను చిల్ అవ్వాలంటే ఇక్కడికే వచ్చామని, కానీ ఇప్పుడు ఇక్కడికి రావడానికే భయం వేస్తుందని చెప్తాడు. భయమా? అయినా ఈ రోజుల్లో కూడా భయం ఏంటి, మీరేం భయపడకండి, నేను ఉన్నాను కదా, పదా వెళ్దామని అదే రూట్ లోనే తీసుకుని వెళ్తాడు. ఇంకోవైపు రాములు ఆవులో పాలు పితికితే రక్తం రావడంతో అరిష్టంగా భావించి ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆ ఊరి స్వామీజీ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం అబ్జర్వ్ చేసి ఇది దెయ్యం పట్టినావు, దీన్ని ఎలాగైనా చంపేయాలి, లేదంటే మన ఊరికే అరిష్టం అని చెప్తారు. రాములు వాళ్ళమ్మ అలా ఎలా మూగజీవాన్ని చంపుతామని అంటే రాములు కోప్పడి ఆమెను అక్కడ నుంచి పంపించి స్వామీజీ దగ్గర అండ్ సర్పంచ్ దగ్గర నాకున్నది ఒకే ఒక ఆవు,
ఆవును అమ్మేస్తే నేను ఎలా బ్రతుకుతాను, నా జీవనాధారం ఏంటి అని అంటే, చూడు రాములు, ఇది మన ఊరి సమస్య. ఇప్పుడు కనుక ఈ ఆవును మనం చంపకపోతే ఇంకా ఎన్ని అరిష్టాలు జరుగుతుందో మనం అస్సలు ఊహించలేం. ఎలాగైనా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి నీకు ఇంకో ఆవును తీసిస్తాంలే అని చెప్తే కన్విన్స్ చేస్తారు రాముల్ని. కొద్దిసేపట్లో ఆవుని చంపేస్తామని మాట్లాడుకుంటుంటే రాములు వాళ్ళ అమ్మ వెళ్ళు, ఇక్కడ నుంచి ఎక్కడైనా దూరంగా వెళ్ళి బ్రతికిపోని ఆవుని థ్రెడ్ విప్పి పంపించేస్తుంది. దాంతో ఆవు పరిగెడుతుంది అక్కడ నుంచి. మనుషులందరూ ఆవు వెనకాల వస్తారు. ఇటువైపు విక్రమ్ అండ్ కానిస్టేబుల్ హనుమంతరావు సైకిల్లో వస్తుంటే ఆవును చూడడంతో ఈ ఆవుని స్వామీజీ చంపేయమన్నారని స్వామీజీ చెప్పారని హనుమంతరావు విక్రమ్తో చెప్తే, మూగ జీవాన్ని చంపడం ఏంటి, అయినా నేను దీన్ని చూస్తూ అస్సలు సహించలేనని వెంటనే ఆవును కాపాడడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫైట్ చేసి ఫైనల్గా ఆవును కాపాడి తీసుకొస్తాడు. ఊర్లో ఉన్న వాళ్ళతో ఫైట్ చేసి ఆవును కాపాడిన విషయం స్వామీజీకి తెలిసి కోప్పడి అక్కడికి వస్తే, మీరు మీ మూఢ నమ్మకాలు, అయినా మూగ జీవాన్ని చంపడం ఏంటి, ఒక మంచి డాక్టర్ని చూసి ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది, అంతేగాని ఇలా దుష్టశక్తి ఉందంటూ ఆవును చంపడం ఏంటి అని క్వశ్చన్ చేస్తే స్వామీజీ అండ్ పక్కనున్న వాళ్ళందరూ బాగా తిడతారు విక్రమ్ని. ఇది మా ఊరికి సంబంధించింది, మేము ఏం చేయాలో మాకు తెలుసని శాస్త్రాలు వీటిలో దుష్టశక్తి ఉన్నట్టు చెప్తున్నాయని అంటే, మీ శాస్త్రం కంటే సైన్స్ చాలా గొప్పదని విక్రమ్ చెప్పి, ఈ ఉల్కా గురించే కదా మీరు అందరూ భయపడుతున్నారు, నేను దాన్ని టెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాను, నేను ఒక సైంటిస్ట్ని అని చెప్తాడు. దాంతో ఒక 2 days టైం ఇస్తాం, ఎలాగో టెస్ట్ చేసిన తర్వాత వెళ్ళిపోతావు కదా అని ఇంకా స్వామీజీ ఊర్లో ఉన్న వాళ్ళందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత విక్రమ్ అక్కడే ఒక చిన్న టెంట్ వేసుకుని ఆ ఉల్కాను చూస్తూ టెస్ట్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే విక్రమ్ దగ్గరికి ఒక అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి పేరు దేవి. నేను ఈ ఊర్లో పూజారి కూతుర్ని, నువ్వేనంటగా ఈ ఉల్కాని టెస్ట్ చేయడానికి వచ్చిన సైంటిస్ట్వి, అందరూ దీని దగ్గర రావడానికే భయపడుతుంటే నువ్వు మాత్రం ఏంటి ఇంత ధైర్యంగా దాన్ని పగలగొడుతున్నావు అంటే, దేవి ఐడెంటిటీ గురించి తెలుసుకుని, ఇది నా జాబ్, నేను ఇందులో ఎలాంటి దుష్టశక్తి లేదని నిరూపిస్తాను, కొంచెం వెయిట్ చేయండి అని చెప్తాడు. సర్లే చూద్దాం ఏం కనిపెడతావు అని దేవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆ రోజు రాత్రి రాములు మెడ పైన ఏదో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. సర్కిల్ మోషన్ లో ఏదో పురుగు దూరి లోపల తిరుగుతున్నట్టు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఏమైందేమో తెలియదు కానీ ఆ రోజు రాత్రి రాములు బాగా అన్నం తింటున్నాడు. పక్కనున్న వాళ్ళందరినీ ఇంకా అన్నం కావాలంటే భార్య ఏమో, ఏమండి నేను దాచిపెట్టుకున్న భోజనం కూడా మీకే పెట్టేశాను, ఇంకా అయిపోయిందని చెప్తుంది. దాంతో రాములు కోపం వచ్చి బయటకు వచ్చి నీటిలో మొహం కడిగితే మొహం దెయ్యంలాగా కనిపిస్తుంది. దాంతో రాములు భయపడిపోతాడు. ఇంకోవైపు విక్రమ్ని హనుమంతరావు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. హనుమంతరావుకి ఒక కూతురు ఉంటుంది. కూతుర్ని విక్రమ్కి పరిచయం చేస్తాడు. హనుమంతరావు కూతురు మానసికంగా ఒక సమస్యతో బాధపడుతుందని అందరూ ఊర్లో ఉన్న వాళ్ళు పిచ్చి అనుకుంటున్నారని, చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ఇది ఇలా అయిపోయిందని, వాళ్ళ అమ్మ కూడా దీని గురించే బెంగ పెట్టుకొని మరీ చనిపోయింది, దీని గురించి ఆలోచిస్తూ హెల్త్ బాలే కానీ హనుమంతరావు విక్రమ్కి కూతురు గురించి చెప్తాడు. హనుమంతరావు కూతురు దగ్గరికి వెళ్ళి, నీ పేరేంటమ్మా అని అడిగితే, నా పేరు చిత్ర, నేను మా అమ్మని చూస్తున్నాను ఆకాశంలో నక్షత్రంలో అని చెప్తూ ఉంటే విక్రమ్ కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే విక్రమ్ కూడా అమ్మ ఉండదు కాబట్టి. ఆ తర్వాత నెక్స్ట్ డే విక్రమ్ అతను తీసుకొచ్చిన ఆవుని టెస్ట్ చేస్తూ ఉంటాడు. రాములు అక్కడికి వచ్చి, మా ఆవును నువ్వు తీసుకొచ్చేస్తావేంట్రా, మా ఇష్టం, మేమేమైనా చేస్తామని గొడవ పడతాడు. వీళ్ళిద్దరి మధ్య పెద్ద ఫైట్ నడుస్తుంది. విక్రమ్ దగ్గర గెలవలేక రాములు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత దేవి ఎక్కడికి వస్తుంది అండ్ హనుమంతరావు అతని కూతురు కూడా అక్కడికి వస్తుంది. దాంతో వాళ్ళందరితో మంచి బాండ్ బిల్డ్ చేసుకుంటాడు విక్రమ్ చేస్తున్నటువంటి టెస్ట్లలో ఆ ఉల్కా కింద ఏదో ఒక గుహ ఉంది, అంటే లైక్ లోపల ఏదో బావిలాగా ఉంది, దీన్ని తవ్వితే బయటపడుతుందేమో అని ఊర్లో కొంతమందిని తీసుకొచ్చి త్రవ్విస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రే రాములు కళ్ళు తాగుతూ ఉంటే రాములు పక్కన ఉన్న వాళ్ళందరూ రాములుని విక్రమ్ దగ్గర తన్నులు తినొచ్చావు కదరా అని ఎగతాళి చేస్తుంటే రాములుకి ఏమైందేమో తెలియదు కానీ సడన్ గా అతని మెడ మీద ఉన్న ఒక రౌండ్ సర్కిల్ లాగా ఉంటుంది కదా, అది ఏర్పడిన తర్వాత వాళ్ళందరితో ఫైట్ చేసి అందరినీ చంపేస్తాడు. చాలా క్రూరంగా మారిపోతాడు. ఇదంతా ఆ ఊర్లోనే ఉన్న కృష్ణ అని ఒక అతను చూసి భయపడిపోతాడు. ఏంటి సడన్గా రాములు ఇలా బిహేవ్ చేస్తున్నాడని. ఇంకా కింద త్రవ్విన తర్వాత అతను అనుకున్నట్టుగానే కింద ఒక గుహలాగా ఉంటుంది. వెంటనే విక్రమ్ వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రాములు అతను పక్కనున్న వాళ్ళందరినీ చంపేసి చివరికి అతను కూడా సూసైడ్ చేసుకుని నెత్తి బాదుకుని
చేసుకొని చనిపోయాడని తెలుసుకుని ఊర్లో ఉన్న సర్పంచ్, ఊర్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి చాలా కంగారు పడిపోతారు. స్వామీజీ వచ్చి ఏంటిది ఇలా జరిగిందని ఆశ్చర్యపోతారు. దాంతో ఊర్లో ఉన్న వాళ్ళు ఇదంతా జరగడానికి ఆ విక్రమే కారణం. విక్రమ్ కనుక ఆవుని చంపడానికి, రక్తపు ఆవుని చంపకుండా ఆపకపోయింటే ఈరోజు ఈ దుస్థితి వచ్చేది కాదు. వెంటనే అతన్ని ఊర్లో నుంచి గెంటేయాలి, పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి అని పోలీసులు ఇటు గుహ లోపల ఏముందో అని చెక్ చేస్తున్న విక్రమ్కి ఒక స్కెలిటన్ కనిపిస్తుంది. ఇంతకు ముందు రోజు రాత్రి రాములు పక్కనున్న వాళ్ళందరినీ చంపేస్తుంటే ఇదంతా కృష్ణ అనే ఒక అతను చూసింటాడని చెప్పాను కదా. ఆ టైంలోనే ఒక చిన్న పాప ఉంటే ఆ పాపను కూడా రాములు ఎక్కడ చంపేస్తాడేమో అని ఆ పాపను తీసుకొని కాపాడడానికి వెళ్తూ ఉంటే సడన్గా అతనికి గడ్డివాములో ఒక అమ్మాయి కనిపిస్తుంది, ఇంకొకరితో కలిసి ఉండే. ఆ అమ్మాయి మీద ఆల్రెడీ కృష్ణకి ఒక కన్ను ఉంటుంది. ఆ అమ్మాయి పేరు నాకు గుర్తులేదు కానీ ఆ అమ్మాయి పేరు జానకి అని పిలుచుకుందాం. ఆ అమ్మాయి ఆ ఊర్లో బాలు అనే ఒక అతన్ని ప్రేమిస్తూ ఉంటుంది. ఇద్దరు కలిసిన టైంలోనే కృష్ణ చూసి కోపంగా జానకిని చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. రాములు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళందరినీ చంపేసి అతను కూడా సూసైడ్ చేసుకొని చనిపోయాడని విక్రమ్ తెలిసి అక్కడికి దేవి అండ్ రాములు వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి ఎమోషనల్ అవుతూ దీన్ని ఎలాగైనా మీరే కనిపెట్టాలి, ఎందుకు రాములు అలా చేశాడు అని చెప్తే రాములు బాడీని వెంటనే పోస్ట్ మార్టం చేయించాలని హాస్పిటల్ తీసుకెళ్లి పోలీసుల సహాయంతో రిపోర్ట్స్లు తీసుకుంటాడు. డాక్టర్ ఏం చెప్తాడంటే రాములు బాడీని టెస్ట్ చేసిన తర్వాత అతను తల బాదుకొని చనిపోవడం అయితే నిజమే, కానీ సుషుమ్న నాడి అనే ఒకటి ఉంది, అది యాక్టివేట్ అయ్యి ఇతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అతను తల బాదుకొని ప్రతి జీవిలోనూ ప్రతి మనిషిలోనూ మగ ఆడ తేడా లేకుండా 75,000 సుషుమ్న నాడులు ఉంటాయి. ఎప్పుడైతే ఓవర్ డోస్ లో యాక్టివేట్ అవుతుందో ఉద్దేశపూర్వకంగానే వాళ్ళ శరీరాలని వాళ్ళే చంపుకునేలా చేస్తుంది. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీ ఇలాగే జరిగిందని డాక్టర్స్ అందరూ విక్రమ్తో చెప్తారు. దాంతో విక్రమ్ దీని గురించి ఆలోచించుకుంటూ అతనున్న ప్లేస్ దగ్గరికి వెళ్తే అతను వేసుకున్న గుడారాన్ని కాల్చేసి వెళ్ళిపోయి ఉంటారు. వెళ్ళి చూస్తే ఆ ఊర్లో బాలు అనే ఒక అతను దీన్ని కాల్చారని తెలుస్తుంది. వెంటనే ఊరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాలుతో నేనే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ ఇప్పటి నుంచి నేను వెళ్ళాలనుకోవట్లేదు, ఇక్కడ నుంచి ఈ ఊర్లో ఏదో జరుగుతుంది, వాటిని కనిపెట్టే వెళ్తానని చెప్తాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి దేవి వచ్చి విక్రమ్కి ఒకసారి కృష్ణ మెడను చూడు, మెడలో ఏదో తిరుగుతున్నట్టుంది, రెడ్ కలర్ మార్క్స్ వచ్చాయని చూపించడంతో విక్రమ్ డాక్టర్ని తీసుకొచ్చి ఆ మార్కును చూపిస్తాడు. అతను తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే ఏదైనా తెలుస్తుందేమో అని విక్రమ్కి ఐడియా వచ్చి కృష్ణకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అతను తీసుకెళ్తారు. ఇంకోవైపు జానకి ఆ రోజు రాత్రి స్నానం చేయడానికి ఇంటి బయటకు వచ్చి స్నానం చేస్తూ ఉంటే సరిగమా అనే విచిత్రమైన సౌండ్ వినిపిస్తుంది. దీంతో జానకి భయపడి ఏంటిదని తన ఒంటిని కప్పుకొని బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే మళ్ళీ సరిగమా అని వినిపిస్తుంది. వెంటనే ఇటువైపు తిరిగి చూస్తే బాలు అక్కడ ఉంటాడు. ఎంత భయపడి చచ్చానో తెలుసా, అయినా ఇలా భయపెట్టాలి, పాట పాడని బాలుతో చెప్తే బాలు నేనెప్పుడు పాట పాడానని ఇద్దరు డిస్కస్ చేస్తుంటే మళ్ళీ వాళ్ళకి సౌండ్ వినిపిస్తుంది. వెంటనే అక్కడికి కృష్ణ వచ్చి జానకిని లాక్కుని తీసుకెళ్లిపోతాడు. కాపాడడానికి ట్రై చేసిన బాలు అతని వల్ల అవ్వకపోవడంతో నేరుగా పోలీసులు చెప్పాలని ఇటు విక్రమ్ వాళ్ళ దగ్గరికి వచ్చి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే విక్రమ్ ఆ ప్లేస్కి వెళ్ళి చూస్తే అప్పటికే కృష్ణ జానకిని పొలాల్లోకి తీసుకెళ్లిపోయి ఉంటాడు. ఇంతకు ముందు బాలుతో ఎక్కడైతే జానకి కలిసి ఉందో అదే ప్లేస్ లోకి తీసుకెళ్లి గడ్డివాములో జానకితో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. కృష్ణ ఎక్కడ తీసుకెళ్లాడో అని మొత్తం వెతుకుతూ ఉంటారు. ఒక ప్లేస్ తీసుకెళ్లి జానకిని పాడు చేసి కృష్ణ డెవిల్ స్మైల్ ఇచ్చి చంపేసి వెళ్ళి గడ్డివాము అంటుకొని ఉంటే ఆ నిప్పుల్లో వెళ్ళి అతను కూడా దూరి ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ లో కులబోయే ముందు మీకు గనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే ఇంతకుముందు రాములు బాడీకి పోస్ట్ మార్టం చేసినట్టుగానే కృష్ణ బాడీని కూడా తీసుకెళ్లి డాక్టర్స్ దగ్గర పోస్ట్ మార్టం చేపిస్తే డాక్టర్ ఏం చెప్తాడంటే సేమ్ అదే ప్యాటర్న్ లోనే ఇతనిలో కూడా సుషుమ్న నాడి యాక్టివేట్ అయ్యి అతనిలో ఉన్న కామ క్రోధ కోపాలు ఎక్కువయ్యి ఇలా చేస్తున్నాడు. జనరల్గా ఒక మనిషికి ఉన్నదానికంటే ఎక్కువ కోపం వస్తే 10 times పెరిగితే ఎలా రియాక్ట్ అవుతాడు, అదే వీళ్ళకి 1000 times పెరుగుతుంది. వాళ్ళల్లో అప్పటి వరకు ఉన్న కోరికలు కామం ఇవన్నీ పెరగడం వల్లే సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు, వాళ్ళ కోరికను తీర్చుకొని అని చెప్తాడు. విక్రమ్ కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అక్కడున్న ఉల్కాకి ఈ ఊర్లో జరుగుతున్న థింగ్స్ కి ఏవో సంబంధం ఉందని ఆ ఉల్కా కింద ఒక గుహ
గుహలాగా ఉంటుంది కదా, ఆ గుహకి వెళ్తాడు దేవిని తీసుకుని. లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న స్కెలిటన్ ని చూడడానికి వెళ్తే అక్కడ ఒక చక్రం లాగా కనిపిస్తుంది. దాన్ని చూసి వెంటనే హనుమంతరావు కూతురు చిత్ర దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి ఇంతకు ముందే దాన్ని ఒక బొమ్మ గీస్తుంటుంది. చిత్రాకున్న స్పెసిఫిక్ క్వాలిటీ ఏంటంటే చిత్ర ఏదైనా ఒకసారి చూస్తే దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకుని బొమ్మ గీస్తుంది. ఇప్పుడు కూడా ఆ చక్రాన్ని బొమ్మ గీస్తుండడంతో ఈ బొమ్మని ఎక్కడ తీసావమ్మా అని అడిగితే ఇంట్లో, అది విక్రమ్ నేను ఈ బొమ్మని అమ్మవారి గుడిలో చూశాను అందుకే గీసానని చెప్తుంది. వెంటనే అమ్మవారి గుడి లోపలికి వెళ్ళి అమ్మవారి విగ్రహం పైన చూస్తే ఆ చక్రం ఉంటుంది. దాన్ని చూసిన తర్వాత నిప్పు అంటించుకొని చూస్తే అందులో కొన్ని మంత్రాలు రాసి ఉంటాయి. ఆ మంత్రాలు చదివిన తర్వాత కళ్ళు మూసుకొని ఆ ప్రెజెన్స్ ఫీల్ అవుతాడు. యాక్చువల్గా ఏం జరిగి ఉంటుందంటే ఇంతకు ముందు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం మూవీ మొదట్లో మనం చెప్పుకున్నట్టు అంధకాసురుడికి శివుడికి యుద్ధం జరిగి ఉంటుంది కదా, యుద్ధంలో శివుడు గెలిచింటాడు. ఆ యుద్ధంలో అంధకాసురుడిలో నుంచి ఒక చెమట చుక్క భూమి మీద పడి భూమి లోపల వెళ్ళిపోయి లోపలే ఉండి ఒక రాక్షసుడిగా మారి ఒక క్రిమిగా మారిపోతుంది. అలాగే ఒక మనిషిలోకి ఆవహించి వారిలోని కామ క్రోధ మోహాలని రెచ్చగొట్టి ఇంకా పెరిగేలా చేసి అహంకారం అసూయ వంటి బలహీనమైన కోరికల్ని 1000 రెట్లు పెంచి వాళ్ళని చంపేసుకునేలా చేస్తుంది. అదే టైంలోనే ఒక స్వామీజీ జరిగిందంతా అర్థం చేసుకుని ఆ పాపాత్మక జీవి ఉద్భవించడం వల్ల మానవాళికి ప్రమాదం ఉందని తెలుసుకుని ఒక ఉమెన్ లోపలికి ఆ దుష్టశక్తి ఆవహించడంతో ఎవ్వరికి నష్టం జరగకూడదని ఎవ్వరికి శాశ్వతంగా ఒక గర్భగుహలో బంధించి పెట్టాలని, అప్పుడే ఈ దుష్టశక్తిని కంట్రోల్ చేయగలమని స్వామీజీతో మాట్లాడి డిసైడ్ అయ్యి ఆ అమ్మాయి తన ప్రాణాలని పణంగా పెట్టి ప్రజలందరినీ కాపాడడం కోసం సజీవ సమాధి చేయబడుతుంది. ఆ అమ్మాయి ఇప్పుడు ఈ గ్రామ రక్ష దేవతగా పూజింపబడుతుంది అమ్మవారుగా. గుడిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి విక్రమ్ ని తరిమి కొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వీడు మన ఊరికి పట్టిన శని మహాత్ముడిలా ఉన్నాడు, వీడు వచ్చినప్పటి నుంచే ఇలా జరుగుతుంది, వీడి వల్ల ఇదంతా అంటే విక్రమ్ మీ నమ్మకాలని నేను హేళన చేయడం నా తప్పే, నేను నమ్ముతున్నాను మీరు నమ్మిన దైవం ఉందని. ఊర్లో జరుగుతున్న వాటికి ఊరి చరిత్రకి సంబంధం ఉందని నాకు ఇప్పుడే తెలిసింది. మీకే తెలియని ఈ ఊరి చరిత్రలోనే దీనికి కారణం ఉంది. మీరందరూ నేను చెప్తున్న మాటలు నమ్మకపోవచ్చు, నా మీద మీకు నమ్మకం రావాలంటే ఈ గుడి పూజారి కూతుర్ని పిలవండి, దేవిని అడిగి తెలుసుకోనంటే గుడి పూజారి తన కూతురుని తీసుకొస్తాడు. అక్కడ చూస్తే ఇంకొక అమ్మాయి ఉంటుంది. దేవి కదా ఆ ప్లేస్లో ఉండాలని విక్రమ్కి ఏం అర్థం కాదు. దాంతో అక్కడ తీసుకొచ్చిన అమ్మాయిని, ఈ అమ్మాయి ఎవరనంటే ఈ అమ్మాయే కదయ్యా గుడి పూజారి, కొత్తగా కథలు చెప్తున్నావా, ఈ దేవి ఎవరని అందరూ విక్రమ్ని బాగా తిడతారు. హనుమంతరావు కూతురు చిత్రతో నాతో పాటు దేవి కూడా ఉండింది కదా నువ్వు చూసావా అని అంటే చిత్ర అవును నేను చూశాను, అదిగో ఆ అమ్మాయి అని గుడిలో ఉన్న అమ్మవారిని చూపిస్తుంది. దీంతో ఊర్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు విక్రమ్తో పాటు. విక్రమ్కి అప్పుడే అర్థమవుతుంది, ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే అంతవరకు దేవిగా ఒక అమ్మాయిగా కనిపించిన ఆమె సాక్షాత్తు ఆ ఊర్లో పూజింపబడుతున్న అమ్మవారిని. ఇంతకుముందు ఆ దుష్టశక్తి క్రిమి నుంచి కాపాడుకోవడం కోసం ఒక అమ్మాయి సజీవ సమాధి చేయబడి ఉంటుంది కదా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ఊర్లోనే. ఆ అమ్మాయే ఈ అమ్మాయిని తెలుసుకుంటుంది అప్పట్లో దేవి అని. ఇప్పుడు ఉల్కా లోపల గుహలో ఒక స్కెలిటన్ కనిపించింది కదా, అది ఆ అమ్మాయికి సంబంధించిందే. ఇదంతా విక్రమ్కి ఇప్పుడే అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆకాశంలో నుంచి ఈ ఉల్కా కింద పడిందో ఆ ప్లేస్లో ఉన్న ఈ దుష్టశక్తి క్రిమి బయటపడుతుంది. అప్పటి నుంచే ఈ ఊర్లో ఒక్కొక్కరిని ఆవహించి వాళ్ళలో ఉన్న కోరికల్ని పెంచి సూసైడ్ చేసుకునేలా చేస్తుంది, ఊరిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. దాంతో పాటుగానే ఊరిని కాపాడడానికి అమ్మవారైన దేవి విక్రమ్కి అండ్ హనుమంతరావు కూతురు చిత్రకు మాత్రమే కనిపించి వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఈ క్రిమిని అంతం చేయడానికి. అయితే జరిగిందంతా ఊర్లో ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాదు, స్వామీజీ అర్థం చేసుకోగలుగుతాడు. అమ్మవారి గర్భగుడి లోపలికి వెళ్ళి ఆ చక్రాన్ని చూసి అందులో ఉన్న ఓట్స్ చూసి దీనికి పరిష్కారం ఇప్పుడు ఏంటంటే మన ఊర్లో ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇకపైన మెడ మీద ఎవరికైతే ఆ మార్క్ వస్తుందో వాళ్ళని కనిపెట్టి వాళ్ళని ఇంతకు
అంతకుముందు అప్పట్లో ఉన్న స్వామీజీలు దేవిని ఎలాగా సజీవ సమాధి చేసి ఈ క్రిమిని అరికట్టారు, ఇప్పుడు కూడా అలాగే చేయాలి, అదొక్కటే మార్గం అని చెప్తాడు. ఇంకా అప్పటి నుంచి మెడపైన ఎవరికి ఆ మార్క్ వస్తుంది, ఎవరు ఆ దుష్టశక్తి క్రిమికి బలవుతారని వెతుకుతూ ఉంటారు మెడను చూస్తూ. విక్రమ్ ఏమో ఇలా చేయడం తప్పనిపిస్తుంది, ఒకరు ప్రాణాలు తీయడం కరెక్ట్ అని అడిగితే మాలో ఎవరికి కనిపించింది, ఆ అమ్మవారు నీకు మాత్రమే కనిపించిందంటే మేబీ నువ్వు కారణ జన్ముడు అయింటావు, దీనికి పరిష్కారం కూడా నువ్వే కనిపెట్టగలవేమో చూసుకొని స్వామీజీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ క్రిమి దుష్టశక్తి ఒక్కొక్కరిని ఆవహించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చంపేసి వాళ్ళు కూడా సూసైడ్ చేసుకునేలా చేస్తుంది. ఇలా చాలా మంది చనిపోతారు. ముందుగానే వచ్చిన మార్క్స్ని కనిపెట్టలేకపోతారు. మనుషుల మీదనే కాదు, ఆ ఊర్లో ఉన్న జంతువు మీద కూడా ఈ క్రిమి అటాక్ చేస్తుంది. ఈ దుష్టశక్తి కుక్కల మీద కూడా అటాక్ చేసి తోటి కుక్కలందరినీ చంపేలా చేస్తుంది. ఇలా చాలా మంది బలైపోతారు ఆ దుష్టశక్తికి. అలాగే ఒక అతన్ని ముందుగానే దుష్టశక్తి ఆవహించిందని కనిపెట్టి అతని త్రాడుతో కట్టేసి సజీవ సమాధి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంటే విక్రమ్కి ఒక మనిషిని అంత ఈజీగా చంపేయడం తప్పనిపిస్తుందని ఆ కట్లను విడిపించి అతన్ని కాపాడడానికి ట్రై చేయడానికి వెళ్తే ఆల్రెడీ ఆ కట్లని అతను విడిపించుకొని వెళ్ళిపోయి ఉంటాడు. విక్రమ్ అక్కడికి వెళ్ళడానికి ముందే అతన్ని వెతుక్కుంటూ వెళ్తే హనుమంతరావు కూడా అతని కోపానికి బలైపోతాడు. హనుమంతరావు చనిపోతాడు. విక్రమ్కి చాలా బాధేస్తుంది. ఒక ఫ్రెండ్ లాగా అన్ని రోజులు అతనితో కలిసి ఉంటాడు, ఇప్పుడు తన కూతురుని తలుచుకొని చాలా అంటే చాలా బాధపడతాడు. దుష్టశక్తి ఆవహించిన అతను సూసైడ్ చేసుకొని చనిపోతాడు కొంతమందిని చంపేసిన తర్వాత. ఆ తర్వాత హనుమంతరావు కూతుర్ని ఇంకా తండ్రి చనిపోవడంతో కేరింగ్గా అతనే చూసుకుంటూ ఉంటే తల దూవుతూ ఉంటే మెడ మీద ఆ దుష్టశక్తి ఈసారి హనుమంతరావు కూతుర్ని చిత్ర మీద ఆవహించిందని తెలుసుకొని చిత్రాన్ని తీసుకుని ఊర్లో నుంచి వెళ్ళిపోతుంటే చిత్రకి ఆ దుష్టశక్తి వచ్చిందని స్వామీజీతో చెప్పి ఊర్లో ఉన్న వాళ్ళందరూ కలిసి చిత్రాన్ని ఊర్లో నుంచి వెళ్ళనివ్వకుండా చిత్రాన్ని సజీవ సమాధి చేయడానికి విక్రమ్తో ఫైట్ చేసి విక్రమ్ని బాగా కొట్టి చిత్రాన్ని పూజలో కూర్చోబెట్టి అన్ని రకాల మంత్రాలు చదువుతారు. ఆ పరమశివుడికి అభిషేకం చేయించి సజీవ సమాధి చేసే టైంలోనే విక్రమ్ చిత్రాన్ని పూజ సర్కిల్లో కూర్చోబెట్టి పూజ చేస్తుంటే చిత్రాన్ని కాపాడి బయటికి తీసుకొస్తాడు. వెంటనే విక్రమ్కి దేవి కనిపించి అమ్మవారిలాగా గంట శబ్దాలు మోగేలా చేస్తుంది. అండ్ స్వామీజీ వీళ్ళందరూ శంఖాన్ని పూరిస్తారు. శంఖం శబ్దం గుడిలో గంటల శబ్దం ఎక్కువ రావడంతో ఆ దుష్టశక్తి వీక్నెస్ శబ్దమే అవడంతో ఆ శబ్దానికి మెల్లగా చిత్ర లోపల ఉన్న ఆ క్రిమి దుష్టశక్తి ఆ గంటల శబ్దానికి అక్కడున్న అమ్మవారి పాజిటివ్ ఎనర్జీకి అందరి భక్తికి ఆ క్రిమి దుష్టశక్తి అంతమైపోతుంది. దాంతో ఊర్లో ఉన్న ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. హనుమంతరావు కూతురుని చిత్రాన్ని తీసుకుని విక్రమ్ ఆ ఊర్లో నుంచే వెళ్తాడు. దేవి విక్రమ్ కనిపించి థ్యాంక్స్ చెప్తుంది. మీరెవరో నాకు ముందుగానే చెప్పొచ్చు కదా అని అంటే చెప్తే నమ్మవనే నీకు నువ్వే తెలుసుకునేలా చేశానని అమ్మవారు చెప్తారు దేవి రూపంలో. విక్రమ్ ఇంకా ఊర్లో నుంచి వెళ్ళిపోతాడు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ విక్రమ్కి దండం పెడతాడు. విక్రమ్ వల్లే ఇదంతా జరిగిందని. మనం జనరల్గా గుడిలో గంట కొట్టడం భక్తిలో ఒక ప్రక్రియ అనుకుంటాం, కానీ అది మనలోని భావాలని శుద్ధి చేస్తుంది. ఇది మన పూర్వీకులు కనిపెట్టిన సౌండ్ థెరపీ. సైన్సా లేక శాస్త్రమా ఏది గొప్పది అని నన్ను అడిగితే సైన్స్లో శాస్త్రం ఉంది, శాస్త్రంలోనే సైన్స్ ఉంది. ఇవి రెండే వాస్తవానికి ప్రతిరూపాలు అన్న వాయిస్ ఓవర్తో మళ్ళీ ఆ దుష్టశక్తి ఆ ప్లేస్లో ఉన్నట్టుగా చూపించి మూవీ ఏం చేస్తారు. మేబీ ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉండొచ్చు. ఈ మూవీని ఏం చేస్తారు, ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ మూవీ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.